ఓం శ్రీ మాత్రే నమః. ఆహా, అదృష్టం అంటే సింహరాశి వారిదే. గజకేసరి యోగం కారణంగా సింహరాశి వారికి కోట్లు గడించే రాజయోగం. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఈ సమయంలో గజకేసరి యోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ గజకేసరి యోగం కారణంగా సింహరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా ఆ రాశి వారికి డబ్బు పరంగా కానీ పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారు ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ మాసంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపార పరంగా ఏవైతే వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ ఉండి లేదా తక్కువ లాభాలు తీసుకొస్తూ ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి దశలోకి వెళ్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది. ఈ వ్యక్తులు మీ వ్యాపార పార్ట్నర్లుగా మారి వ్యాపారంలో మీ అభివృద్ధిని పెంచడానికి వీరు కూడా ఎంతగానో సహకరిస్తారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమల్లో అభివృద్ధి అనేది ఎక్కువగానే ఉంది. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఈ మాసంలో కొన్ని ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బంధుమిత్రులకు బహుమతులు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధ పెడదాం అనుకునేటప్పటికీ కూడా ఏ ఒక పనుల కారణంగా విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అలానే కుటుంబ పరిస్థితులు కూడా సహకరించకపోవడం వల్ల విద్యపై మీరు అధిక సమయాన్ని కేటాయించలేక బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ప్రణాళికలు వేసుకొని ఏది ఏవైనప్పటికీ కూడా ప్రణాళికల పరంగా పనులు చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలో సింహరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నంత కాకపోయినా వాటికి దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. గజకేసరి యోగం కారణంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకస్మికంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా మీరు ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి లేదా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మార్పు కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మీరు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో మీకు ఉద్యోగం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు.
ఉంటారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల్లో తొందరపడి అధిక మొత్తం పెట్టుబడులు పెట్టవద్దు. చెరువుల వ్యాపారాలు ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోయే సమస్య ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మీరు తిందామనుకునేటప్పటికీ కూడా సమయానికి ఏదో ఒక విధంగా పని రావడం లేదా తినలేకపోవడం ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ ఫలితాలు అనుకున్న విధంగానే అందుతాయి. రుణాలు కూడా కొన్నిటిని తీర్చేయడం జరుగుతుంది. అయితే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో ఖచ్చితంగా వృత్తి పరంగా మీకు ఒత్తిడి అనేది ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారు శుభవార్తలు వినబోతున్నారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తోబుట్టువుల మధ్య మాటలు లేకపోయినట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది. అలానే విందు వినోదాల వల్ల అందరూ కూడా కలిసి ఒక చోట ఉండడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్న వారు తమ నిర్ణయాలు విరమించుకొని కుటుంబం కొరకు మరలే కలిసి జీవించడం జరుగుతుంది. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది. జరిపేటువంటి చర్చలన్నీ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా సామరస్యంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇక రాజకీయ పరంగా చూసినట్లయితే రాజకీయ పరంగా సింహరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. రాజకీయస్తులకి ఈ సమయం నుండి కూడా మీ టైం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చులకనగా చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్పే సమయం. అలానే ఈ సమయంలో రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి ఇతర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలమైన మార్పులతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు నిర్ణయాల విషయంలో ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వీటిని తిరస్కరించడం వల్ల మీ జీవితంలో ఇప్పుడు బాధపడినప్పటికీ కూడా భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సింహరాశి వారు వీలైనంత వరకు కూడా ఎవరికి ఆర్థిక సహాయాలు చేయవద్దు. మీ చేతితో ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ సమయంలో వెనక్కి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. అవసరమైన సమయానికి వారు మీకు ఇవ్వలేకపోవడం వల్ల వాటి వల్ల వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో సున్నితంగా తిరస్కరించడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు కొన్ని కాంట్రాక్టులు చేజారడం వల్ల బాధపడే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కాంట్రాక్టుల విషయంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో గజకేసరి యోగ ప్రభావం అనేది అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు కూడా ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. కావలసిన సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.